హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమలత. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గులాబ్ జామ్ చేసుకున్నాము. మీ అందరికీ అది షేర్ చేయాలని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేమైతే MTR బై 1 get 1 అండి. ఇది గులాబ్ జామ్ ప్యాకెట్ 2 ప్యాకెట్స్తో చేస్తున్నామండి. ఇప్పుడు కొలత అయితే నేనేం వేయలేదండి, మామూలుగా అంటే చేస్తూ ఉంటాం కదా ఇంట్లోనే, అలా అందాజుగా చేసేసాను నేను. చూడండి, నేనైతే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు అయితే కొద్దిగా వేసుకుని ఇంకొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నానండి. పిండి మన చపాతీ ముద్ద కన్నా కొద్దిగా మెత్తగా చేసుకోవాలండి. మరి హార్డ్గా కూడా ఎక్కువగా దీన్ని బాగా నలిపి పిసకూడదు అనమాట. ఎక్కువగా కలిపినా విరిగిపోతుంది అనమాట గులాబ్ జామున్. తర్వాత అది మనం ఒక తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనకి టేస్ట్ని బట్టి వేస్తామండి. మేమైతే షుగరు, పంచదార, మళ్ళీ కొద్దిగా బెల్లం ముక్క వేస్తామండి. ఎందుకంటే మరీ వైట్గా ఉంటుంది పాకం. కొద్దిగా బెల్లం ముక్క వేసామనుకోండి కలర్ బాగుంటుంది అనమాట. కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకుంటాము. తర్వాత పక్కన పాకం పెట్టేసేసి మనం పాకం మరుగుతూ ఉంటుంది కదండి, దీనికి పాకం రావాల్సిన పని లేదు కదా. కొద్దిగా వాటర్ కొంచెం ఎక్కువే పోసుకుంటామండి. మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ గులాబ్ జామున్ ఫ్రై చేసుకున్నవి ఈ మరిగే పాకంలో వేయడమేనండి. అసలు పాకం అయితే మేమైతే స్టవ్ ఆపము అనమాట. పాకం వచ్చేసేసాక బాగా మరిగిపోయాక కొద్దిగా సిమ్లో పెట్టేస్తాము. పాకంకి స్టవ్ కొద్దిగా మీడియం టు పెట్టుకుంటే అది మరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత మనం కొద్దిగా నెయ్యి ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చండి. మాకైతే ఆ నెయ్యి లేదు ఆ టయానికి. నెయ్యి ఇంకా డైరెక్ట్గా సన్ఫ్లవర్ ఆయిల్తోనే ఫ్రై చేసేస్తున్నాము. చూడండి, అన్నీ ఈవెన్గా ఒకే సైజులో మనం బాల్స్ రెడీ చేసుకున్నామంటే ఈవెన్గా అన్నీ బాగా ఫ్రై అవుతాయండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా చేసుకుంటే కనుక మళ్ళీ ఒకటి వేగుతుంది ఒకటి వేగదనమాట. అసలు లో టు మీడియం అండి. ఇది మరీ హైలో పెట్టకూడదు, లోపలేమో ఉడకదనమాట, పైన మాడిపోతుంది అనమాట. చాలా బాగా కుదిరాయండి. అసలు మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. లోపలికల్లా బాగా కుదిరాయి. కొంతమందికి అయితే లోపల పిండి ముద్ద మిగిలిపోతుంది. ఇది ఇలా కదండి, చాలా బాగా నోట్లో వేసుకుంటే ఇంకా మనం నవలాల్సిన పని లేకుండా గొంతులోకి అదే జారిపోతూ ఉందండి. అంత బాగా కుదిరాయి, చాలా బాగా కుదిరాయి. నాకైతే కొద్దిగా డార్క్ కలరే ఇష్టం అండి. లైట్ కలర్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నాకు కొంచెం ఎక్కువ డార్క్ అయితేనే బాగుంటుందండి. కాలా జామున్స్ లాగా కూడా ఉండొచ్చు అలా ఉంటే అనమాట. నేను కొద్దిగా డార్క్గానే ఫ్రై చేశాను. చూడండి, ఫ్రై చేసి డైరెక్ట్గా ఇంకా మనం పాకంలో వేయడమే. పాకం ఒక పక్క మరుగుతూ ఉంది చూడండి. అలా ఉంటేనే బాగా మనకి గులాబ్ జామున్ పాకాన్ని బాగా లాక్కొని బాగుంటుందండి, టేస్టీగా నిల్వ ఉంటుంది కూడా ఇట్లా ఉంటే. చూడండి, రెడీ అయ్యింది. ఇంకా మా పిల్లలకి నేను టేస్ట్ చూపించే టైం స్టార్ట్. చూడండి, ఇంకా డెకరేషన్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ఇంకా పిల్లలకి అయితే నేను టేస్ట్ చూపిస్తానండి. చూడండి, ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా పిల్లలు అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా పాలు వేసుకుంటే ఏంటంటే మనకి కొద్దిగా టేస్ట్ ఇంకా యాడ్ అవుతుందండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలండి, అది నేను చెప్పడం మిస్ అయ్యింది. చూడండి, పాకంలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. చూడండి, రెడీ టు సర్వ్. మా చిన్నోడికి తింటున్నాడు ఫస్ట్. సూపర్ మమ్మీ అంటున్నాడు తినకముందే. చాలా బాగుంది అని పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, ఎంజాయ్.